ర్యాపర్ నుంచి గ్రావిటీ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ గ్రీన్ లైన్ మొత్తం ఇండికేషన్ గ్రావిటీ. మనం ఈ మోటార్ అనేది ఇప్పుడు జక్కన పెట్టుకోండి. ఇదంతా గ్రావిటీ ఇక్కడ వరకు వచ్చి సంపు ఈ రెడ్ లైన్ ఉంది కదా సార్, మీరు లిఫ్ట్ చేసి వైజ్ చేస్తారు. ఇక్కడ అక్కడ ఉంది, దానికి లిఫ్ట్ చేస్తుంది. ఈ రెడ్ లైన్ వరకు మాత్రం పంప్ చేయడానికి దాంతో మళ్ళీ ఈ దానికి ఎక్కిన తర్వాత అంత గ్రావిటీ. ఇప్పుడు రెండు ఒకటేసారి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? జనరల్గా సార్ మనం ఒక 10 hours నుంచి 10 hours అని నడుపుతాం సార్. ఒకటి పాడైంది కదా ఇంకో స్టార్ట్ చేసాం సార్. అది కూడా అన్ఫార్చునేట్లీ కంటిన్యూగా నడుపుతూ లోడ్ పడి హీట్ అయిపోతుంది. 8 hours కంటే ఎక్కువ నడిస్తే హీటింగ్ ప్రాపర్టీ హీట్ అయ్యి సెల్ఫ్గా పోయి అది రేట్ అవుతుంది సార్. జనరల్గా స్టాండ్ బైది రెండు ఒకేసారి ఎప్పుడు పోవు సార్. మాకు ఇంత పెద్ద సెగ్మెంట్లో ఎక్కడ కూడా రెండు ఎట్ టైం పైన ఇష్యూ చేస్తాం. కరెంట్ ఒకసారి వస్తే ఓన్లీ 10 hours హాఫ్ ఇవ్వగలరు. లేదు సార్, 3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లేం లేదు సార్. ఏంటంటే 1 hour టోటల్ 20 hours నడవాలి. అవును సార్, 24 hours 20 hours నడవాలి. 2 to 3 hours గ్యాప్ ఇచ్చిన 12 hours నడుస్తుంది. 24 hours 20 hours నడిస్తే ఫుల్ సప్లై చేసినట్టు. 3 hours బ్రేక్ చేసి 12 hours నడుస్తుంది. అదే ఇప్పుడు ఆల్రెడీ లోకల్ స్టోర్కి అడిషన్ కావాలి సార్. రేపు ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ చేస్తారు కదా. అన్ఫార్చునేట్లీ